తెలియకుండానే మనం ఇచ్చేస్తూ ఉంటాము. కానీ మనకు పొందవలసినవి మనం పొందలేకపోతూ ఉంటాము. ఏంటివవి అంటే ఎమోషన్స్ అండి. అంటే మనకున్న ఈ ప్రేమ, జాలి, దయ కుటుంబ సభ్యులన్న తర్వాత ఒకరికొకళ్ళు ఇవన్నీ షేర్ చేసుకుంటారు. పిల్లలతో గానీ, మన తల్లిదండ్రులతో గానీ, లేదు అంటే భార్యాభర్తలు గానీ, ఒక కుటుంబం అన్న తర్వాత అన్న, తమ్ముళ్ళు ఇలా ఎవరున్నా సరే ఖచ్చితంగా ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్‌ని. ఈ అన్ని రిలేషన్స్ అంటే ప్రతి రిలేషన్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర ఎక్కువ పోషిస్తూ ఉంటుంది. అంటే ఎమోషన్స్ పరంగా నేను చెప్తున్నానండి. మన భావోద్వేగాలు అంటే మన తల్లిదండ్రులతో మనం ఒక రకమైన ప్రేమని, అటాచ్‌మెంట్‌ని పెట్టుకుంటాము. మన తల్లిదండ్రులు మనతో ఒకలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఒకలాంటి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కూడా మనం బాగా గమనించాల్సింది ఏంటి అంటే, మన తల్లిదండ్రుల నుంచి మనం ప్రేమని పొందాము. మనం ఒక స్థాయిలో నిలబడ్డాము. మనకన్నీ అందుతున్నాయి. బాగానే ఉంది. కానీ మనం వాళ్ళకి తిరిగిస్తున్నామా? లేదా? మనం ఎలా అయితే పొంది మనం ఒక స్థాయిలో నిలబడ్డామో, వాటిని మనం తిరిగి ఇవ్వగలుగుతున్నామా లేదా? ఒకటి. స్నేహితులతో మనం ఉంటున్నాము. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం వాళ్ళతో అన్నీ మన మన స్నేహితులు వాళ్ళ కష్టంలో ఉంటే అది మన కష్టంగా భావిస్తున్నాము. వాళ్ళు సహాయం చేయాలనుకుంటున్నాము. ప్రతి దానికి మనం వాళ్ళకి ముందుంటున్నాం. అంటే ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మనకు అలాంటి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నుండి అలాంటి సహాయం అందుతుందా లేదా? చాలామంది వీటిని చాలా బ్యాలెన్స్‌డ్‌గా చూసుకుంటారండి. అందుతుందా లేదా అని గమనిస్తుంటారు. అందటం లేదనుకుంటే ఇటువైపు నుంచి ఆపేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు గమనించుకోకుండా అంటే వాళ్ళ లక్షణం ఏంటి అంటే ఇవ్వడమే అన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ మనసుకి అనిపిస్తూ ఉంటుంది. నేను ప్రతిసారి ఇలా చేస్తున్నాను వీళ్ళు చెయ్యట్లేదు అని తెలిసినా సరే పర్వాలేదులే మనం చేసింది ఎక్కడికి పోదు. మనం ఇది అనుకుంటూ ఉన్నాం కదండీ! మనం మంచి పని చేస్తే మళ్ళీ తిరిగొచ్చుద్ది. చెడు పని చేసినా తిరిగొచ్చుద్ది. కాబట్టి ఎక్కడికి పోదు, నష్టపోదు అని చెప్పి. నిజమే. కానీ అది భగవంతుడితో అండి. మామూలు మన చుట్టూ ఉన్న బంధాలతో ఉన్నప్పుడు అవి కూడా తిరిగొస్తాయి. కానీ ఎప్పుడు తిరిగొస్తాయో, ఏ రూపంలో తిరిగొస్తాయో తెలీదు. కానీ ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే, మన స్నేహితులతో ఎవరైనా మనం బాగా ఉంటున్నాము. మనం ప్రతిదానికి వాళ్ళకి అవసరానికి వెళ్తూ ఉంటున్నాం. కానీ వాళ్ళు మన అవసరానికి వస్తున్నారా లేదా? మనం కష్టంలో ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఫీల్ అవుతున్నామో వాళ్ళు అలా భావిస్తున్నారా లేదా? మన బంధువులలో ఎవరికైనా ఇబ్బందంటే మనం చెయ్యి ముందుంటుంది. కానీ మనకు కష్టం అన్నప్పుడు వాళ్ళు అలా ఉంటున్నారా లేదా? అదేవిధంగా మన ఇంట్లోనే భార్య మొత్తం ఇంటి బాధ్యతంతా తీసుకుని పిల్లల్ని చూసుకుంటుంది, భర్తను చూసుకుంటుంది, కుటుంబంలో ఉన్న అత్తమామలు గానీ, లేదా తల్లిదండ్రులు గానీ అందరినీ చూసుకుంటుంది. అలాగే భర్త కూడా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాడు. కానీ అవి సమానంగా జరుగుతున్నాయా? అంటే భార్య తింటుందా లేదా అని చెప్పి కుటుంబ సభ్యులు పట్టించుకుంటున్నారా? అదేవిధంగా భర్త అంత కష్టపడుతున్నప్పుడు తన